ఏపీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఏపీలో నకిలీ మద్యం వ్యవహారంపై వైసీపీ నిరసన చేపట్టనుంది. నకిలీ మద్యంతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఆరోపిస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వైసీపీ పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టనుంది. ఇక నకిలీ మద్యం రాకెట్లో ఉన్న వారందరినీ అరెస్ట్ చేయాలనే డిమాండ్తో ఆందోళనలకు దిగనుంది వైసీపీ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ ఫోన్లలో అందిస్తారు. యాకూబ్, మనం చూస్తున్నాం ప్రస్తుతం వైసీపీ నిరసన పెద్ద ఎత్తున చేయబోతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు వైసీపీ నియోజకవర్గాల్లో ఉన్న ఎక్సైజ్ శాఖ ఆఫీసుల ముందు నిరసన బాట పట్టిందని చెప్పుకోవచ్చు. ఈ పోరుబాటులో కీలకంగా కల్తీ మద్యానికి సంబంధించిన నిందితులను అరెస్ట్ చేయాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి అనేది ప్రధానమైన డిమాండ్. అయితే ముఖ్యంగా దీంట్లో కీలకంగా అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇప్పటికే ఈ కేసు నుండి పక్కన పెట్టడం జరిగింది. వారిని కూడా ఈ కేసులో కలపాలనేది కూడా మరో డిమాండ్ గా వినిపిస్తుంది. దీంట్లో ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించి నిన్న రాత్రి కూడా చంద్రబాబు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎటువంటి వ్యక్తులు ఉన్నా సరే ఉపేక్షించేది లేదు అని కూడా ఇప్పటికే చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు వైసీపీ శ్రేణులు మొత్తం ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లోనూ ఎక్సైజ్ శాఖ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. కొంతవరకు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ దాడులు చేసినప్పటికీ ఇంకా కొన్ని చోట్ల ఈ అక్రమ మద్యము, కల్తీ మద్యం ఉందని కూడా వైసీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తనిఖీలు ముమ్మరం చేయాలి, ఎక్కడ ఈ కల్తీ మద్యాన్ని అమ్మకూడదు అనేది కూడా ప్రధానమైన డిమాండ్ కనిపిస్తుంది. 10 గంటల నుండి 11 గంటల సమయంలో ఈ ఎక్సైజ్ శాఖ ఆఫీసుల ముందు ఈ రోజు అయితే వైసీపీ శ్రేణులు అయితే నిరసన చేయనున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ యాకూబ్.